హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సో ఆ క్వశ్చన్స్ ఏంటో, నేను ఇచ్చే ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అసలు మానిటైజేషన్ ఎప్పుడు చేయాలి? మానిటైజేషన్ ఎప్పుడు చేయాలి అనేది నేను ఒక వీడియో అయితే చేశానండి. దాన్ని ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, చూడండి. యాక్చువల్గా మానిటైజేషన్ అనేది మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి వీడియోస్లో వాచ్ అవర్స్ 4000 అవర్స్, లేదా షార్ట్ వీడియోస్తో మానిటైజేషన్ చేయాలనుకుంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి 10 మిలియన్స్ వ్యూస్ షార్ట్ వీడియోస్ మీద వస్తే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బ్రో నా ఛానల్ చూసి మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్ అనేసి క్వశ్చన్ అయితే అడిగారండి. ఇది ఇన్నోసెంట్ ట్రోల్ రా అనే ఛానల్ అండి. సో ఈ ఛానల్ ట్రోల్స్ చేస్తారండి. చూడండి, ట్రోల్స్ ఛానల్స్ ఎవరైనా ఉంటే ఇక మీద చేయకండి, ఎందుకంటే ట్రోల్స్ ఛానల్స్కి మానిటైజేషన్ అయితే అవ్వట్లేదండి. సో వేరే కంటెంట్స్ తీసుకొని దాన్ని ఒక వీడియోలా చేసి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే మాత్రం అది ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవ్వదండి. నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ మేడం, నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయినారు, మానిటైజేషన్ చేసుకోవచ్చా అని అయితే క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. సో 1000 సబ్స్క్రైబర్స్ అవగానే మనకి మానిటైజేషన్ అయితే అవ్వదండి, మనకి వాచ్ అవర్స్ కూడా రావాలి. సో మీరు పెద్ద వీడియోస్ చేస్తున్నట్లయితే 4000 వాచ్ అవర్స్ రావాలండి. షార్ట్ వీడియోస్ చేస్తున్నట్లయితే 1000 సబ్స్క్రైబర్స్తో పాటు 10 మిలియన్స్ వాచ్ అవర్స్ వస్తే అప్లై బటన్ ఎనేబుల్ అవుతుందండి మానిటైజేషన్కి. సో మీరు అప్పుడైతే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ అండి, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ వచ్చి ఫైజన్ బేగం అండి. తిను మనం చేసిన ప్రతి వీడియోకి లైక్ ఇవ్వడం, తన కామెంట్స్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫైజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. మీ ఆదరాభిమానాలు ఇప్పుడు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కామెంట్ చూస్తే, హాయ్ అండి, నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నాదొక డౌట్. ఈవిడేంటంటేనండి, తను కుకింగ్ ఛానల్ చేస్తారు, దాంతోపాటుగా షార్ట్ వీడియోలో కొన్ని కొటేషన్స్ పెట్టారు. ఈవిడ కుకింగ్ వీడియోస్కి వాయిస్ ఇస్తున్నారండి, కానీ కొటేషన్స్కి అయితే వాయిస్ ఇవ్వట్లేదు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ముందుగా కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి పాటించాలి. అవన్నీ ఒకసారి చదవండి, చదివిన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఇక్కడ మన యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే, ఏదైనా మనం వీడియో చేస్తే ఖచ్చితంగా దానికి వాయిస్ ఇవ్వాలండి. మనం ఫేస్ చూపించాలి, వాయిస్ ఇవ్వాలి. ఫేస్ చూపించని పక్షంలో వాయిస్ కంపల్సరీగా ఇవ్వాలి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, ప్రతి వీడియోకి మనం వాయిస్ ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశానండి. నేను మూవీ టాకీస్ విత్ ప్రియా ఛానల్ కూడా చేస్తున్నాను. స్టార్టింగ్లో నేను కూడా టెక్స్ట్ ప్లస్ మ్యూజిక్ ఇచ్చేదానండి. నా ఛానల్ 6 మంత్స్లోనే 2 crores వ్యూస్ వచ్చాయండి. షార్ట్ వీడియోస్ మీద చాలా బాగా రీచ్ అయింది. కానీ నేను వాయిస్ ఇవ్వని కారణంగా నాకు వచ్చిన మానిటైజేషన్ ఆగిపోయిందండి ఫస్ట్ టైం. ఆ తర్వాత నేను వాయిస్ ఇవ్వని వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేశానండి. దగ్గర 300 వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్ని డిలీట్ చేసి వాయిస్ ఇస్తూ మరలా 6 మంత్స్కి నేను మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. సో మీలో ఎవరైనా వాయిస్ ఇవ్వకుండా వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ అన్ని తీసేసి వాయిస్తో వీడియోస్ చేయండి, కంపల్సరీ మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. కానీ మీరు చేసే కంటెంట్ మాత్రం యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా అయితే ఉండకూడదు, వాటిని మాత్రం ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, మీ వీడియోస్కి కైన్ మాస్టర్ వాటర్ మార్క్ని ఎలా తీసేశారు? సో కైన్ మాస్టర్ వాటర్ మార్క్ తీయడానికి చాలామంది ప్రీమియం అని చెప్పేసి నెల కొంత అమౌంట్ కట్టేసి తీసేస్తారండి. సో ఆ విధంగా అయితే అసలు చేయొద్దు. ప్రీమియం కట్ చేసినా మామూలుగా చేసినా దాంట్లో కొత్త ఆప్షన్స్ అయితే ఏమీ రావు, వాటర్ మార్క్ ఒకటైతే రిమూవ్ అవుతుంది. సో మీరు జనరల్గా వాడే కైన్ మాస్టర్కి ప్రీమియం అసలు తీసుకోవద్దండి. అది కాకుండా కైన్ మాస్టర్లో అప్డేట్ వెర్షన్స్, నేనైతే కైన్ మాస్టర్ 7.3 వాడుతున్నానండి. సో ఈ యాప్ వచ్చేసి గూగుల్ క్రోమ్లో కైన్ మాస్టర్ 7.3 వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీకైతే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, దానికి అనుగుణంగా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను త్వరలోనే కైన్ మాస్టర్ యాప్లో వాటర్ మార్క్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఒక వీడియో తయారు చేస్తానండి మీకోసం ఖచ్చితంగా. సో మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్క రీమిక్స్ షార్ట్స్ వీడియోస్కి మానిటైజేషన్ అవుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారండి. రీమిక్స్ వీడియోస్ అంటే ఏంటంటే, మనం వేరొకరి కంటెంట్ తీసుకొని మనకు నచ్చిన విధంగా కామెంట్ చేస్తూ పెడతామండి. సో అది వేరొకరి కంటెంట్. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మన ఓన్ కంటెంట్ని తీసుకోవాలి తప్ప వేరొకరి కంటెంట్ తీసుకోకూడదు. అది ఫస్ట్ పాయింట్. వేరే ఛానల్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ఆ ఛానల్ వాళ్ళు మన మీద కాపీరైట్ క్లెయిమ్ వేసే ఛాన్స్ అయితే ఉంది. అది సెకండ్ పాయింట్. ఎప్పుడైతే వేరే ఛానల్ వాళ్ళు మన ఛానల్ని కాపీరైట్ క్లెయిమ్ చేస్తారో ఆటోమేటిక్
ఆటోమేటిక్గా మంది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వదు. సో నేను వీడియో చేస్తున్నాను, దీనివల్ల నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, షార్ట్స్ వీడియోస్ మీద చాలా వ్యూస్ వస్తున్నాయి, నాకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది అని మీరు అనుకుంటే ఒకసారి మానిటైజేషన్కి అప్లై చేయండి. సో మీకు ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్, రిపీటెడ్ కంటెంట్ ఏదో ఒకటి కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఆల్రెడీ వేరొకరి వీడియోని మీరు వాడుకున్నారని చెప్పేసి వారు మీకు మానిటైజేషన్ అయితే ఆపేస్తారు. సో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎవరైతే కంటెంట్ వాడుకున్నారో ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి మీరు ఒరిజినల్గా ఏదైతే తయారు చేశారో ఆ వీడియోస్ మీద వ్యూస్ వస్తే మాత్రం, అలాగే సబ్స్క్రైబర్స్ 1000 వస్తే ఖచ్చితంగా మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అక్క షార్ట్ వీడియోస్ వలన మనీ ఎంత వస్తాయని చెప్పేసి అడుగుతున్నారండి. షార్ట్ వీడియోస్ అనేది మన ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుందండి, మన సబ్స్క్రైబర్ రీచ్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది తప్ప మనం యూట్యూబ్ ద్వారా ఎక్కువ మనీ సంపాదించాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోసే ఎక్కువ పోస్ట్ చేయాలండి. ఒక లాంగ్ వీడియోకి 100 వ్యూస్కి ఎంత మనీ అయితే వస్తుందో ఒక షార్ట్ వీడియో మీద 10,000 వ్యూస్ వచ్చినా అంత మనీ రాదండి. దాన్ని బట్టి మీరు చూసుకోండి, లాంగ్ వీడియోస్ బెస్టా, షార్ట్ వీడియోస్ బెస్టా, దేని మీద ఎక్కువ మనీ సంపాదించాలో మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది కూడా సేమ్ ఛానల్ నుంచి, అక్క నాకు ఒకవేళ మానిటైజేషన్ ఓకే అయితే నాకు మనీ కౌంట్ కావటం లేదు, ప్లీజ్ రిప్లై మీ అని చెప్తున్నారండి. మనం ఎప్పుడైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతామో అప్పుడు మనకి అప్లై బటన్ ఎనేబుల్ అవుతుందండి. అప్పుడు మనం అప్లై చేసుకుంటాము. సో అప్లై చేసుకున్న తర్వాత 2 or 3 డేస్కి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా వాళ్ళు రివ్యూ చేసి మీ ఛానల్లో ఏ మిస్టేక్ లేకపోతే మానిటైజేషన్ ఓకే అయిందని చెప్పేసి మీకు మెయిల్ పంపిస్తారు. లేదంటే మన ఛానల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోండి, అది కూడా 30 డేస్లో అని చెప్పేసి మీకు మరలా రీఅప్లైకి 30 డేస్కి ఛాన్స్ ఇస్తారు. ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఛానల్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసి మరలా 30 డేస్కి మానిటైజేషన్స్కి ఏదైతే టాస్క్ ఉందో అంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, అదే షార్ట్ వీడియోస్ అయితే 1000 సబ్స్క్రైబర్స్, 10 million వ్యూస్ ఉంటే మరలా మీరు 30 డేస్లో రీఅప్లై చేసుకోవచ్చు. ఇలా రీఅప్లై చేసుకున్న తర్వాత మీకు మానిటైజేషన్ ఓకే అయితే వెంటనే మీ ఛానల్లో మనీ అనేది కౌంట్ కాదండి. ఆ తర్వాత మీరేం చేయాలంటే మానిటైజేషన్ అయిన తర్వాత మన ఛానల్లో యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. మీ ప్రతి వీడియో మీద కూడా యాడ్స్ ప్లే అవుతాయి. దాని మీద వచ్చిన రెవెన్యూ మాత్రమే మీకు కౌంట్ అవుతుంది. సో ఈ కౌంటింగ్ కూడా మీరు ఎప్పుడైతే $10 సంపాదిస్తారో అప్పుడు మీరు యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానిలో మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన తర్వాత మీకు ఎప్పుడైతే $100 వస్తాయో అప్పుడే మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అప్పుడు దాకా మనం ఆ అమౌంట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ కాము. ఇదండి సంగతి. మానిటైజేషన్ అయిన వెంటనే మీకు మనీ రావు. మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత $100 ఎప్పుడైతే రీచ్ అవుతామో ఒక్కొక్క డాలర్ వచ్చి 80 రూపీస్ అండి. అలా $100 మనకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే ఆ అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే యాడ్సెన్స్ నుంచి ఆ అమౌంట్ అనేది మనం ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తామో ఆ అకౌంట్లోకి పడుతుంది. సో అప్పుడు దాకా మీకు ఎంత అమౌంట్ వచ్చినా తీసుకోవడానికి వీల్లేదు. సో ఇదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.